నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ. కొందరికి కిరాతక ఐడియాస్ ఎలా తడతాయో, కొందరు మనుషుల మస్తిష్కంలో పైశాచిక ఆలోచనలు ఎలా పుడతాయో, ఎవరి రూట్లు వారివే కానీ కామన్ టార్గెట్ మాత్రం ప్రాపర్టీ. ఒక్కో కేస్ స్టడీ. ఇంతకీ ఎవరి వ్యూహం ఏంటి, ఎందుకు అలాంటి స్ట్రాటజీస్ వేశారు? ఆ సెన్సేషనల్ క్రైమ్ కేసులేంటో ఇవాల్టి రియల్ స్టోరీలో చూద్దాం. అమాయకంగా కనిపించే వదినమ్మ దిమ్మ తిరిగే స్కెచ్ వేసింది. మెట్టినింటికే బహుమతిగా ఆనందపడిన అన్నయ్య శ్రీమతి మతిపోయే ప్లాన్ వేసింది. ఇంతకీ ఆమె ఏం చేసింది? పుడుతూ అన్నదమ్ములు, పెరుగుతూ దాయాదులు, అన్ని విషయాల్లో సోదరులు, ఆస్తిపాస్తుల్లో తేడా వస్తే బద్ధ శత్రువులు. ఒట్టు పెట్టి మరీ అన్నదమ్ముల ఐక్యతను చాటుతామంటూనే గట్టు పంచాయతీ దగ్గరే అసలు రూపం బట్టబయలు. పైసా ముందు పేగుబంధము లేదు, స్నేహబంధము లేదు, అన్నా లేదు, వదినా లేదు, మనీ మనీ. కాస్త తారతమ్యం ఏర్పడినా హానే. ఆస్తి పంపకాలపై సొంత అన్నదమ్ముల మధ్య విభేదాలు మామూలే. ఇంటి పెద్దలో, కుల పెద్దలో, ఊరి పెద్దలో, లేదంటే పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్తోనూ చాలా మటుకు పరిష్కారమవుతుంటాయి. తిట్టుకోవడం, కొట్టుకోవడం సర్వసాధారణం. ఆస్తుల కోసం చంపుకున్న సోదరులకు లెక్కలేదు. అన్నదమ్ముల నడుమ ప్రాపర్టీ గొడవలు జరుగుతూనే ఉంటాయి. వదినలు వెనకుండి రెచ్చగొట్టినా చాలా మటుకు ముందుండి రక్తపాతం పారించేది బ్రదర్సే. కాని వికారాబాద్లో తల్లిలాంటి వదిన ఆస్తి కోసం మరిది పట్ల ఘాతుకానికి పాల్పడింది. చేతికి మట్టంటకుండా సైలెంట్గా చంపేసిందే. మర్డర్ను కూడా ఎవ్వరికీ అనుమానం రాని రీతిలో కానిచ్చేసిందే. అసలు హత్యకు తనకు ఏమాత్రమూ సంబంధం లేదన్నట్టుగా అమాయకపు ఫేస్తో చాలా మందిని బోల్తా కొట్టించింది. కాని ఎంత తెలివైన నేరస్తుడైనా ఏదో ఒక ఆధారంతో చిక్కినట్టు ఈ మేడం గారు కూడా పోలీసులకు చిక్కారు. కాని అప్పనంగా ఆస్తిని కొట్టేయడానికి కుట్లు అల్లికలు అల్లినట్టు ఆమె వల్లెవేసిన కుట్రలు, ముగ్గులేసినట్టుగా ఆమె వేసిన హత్యా ప్రణాళికలు మాత్రం నివ్వెరపోయేలా చేస్తున్నాయి. మాల శ్యామప్ప చనిపోయిన వ్యక్తి ఇతనే, సుగుణ. ఈవిడగారే వదినగారు. శ్యామప్ప మృతిపై ఎన్నో సందేహాలు చక్కర్లు కొట్టాయి. యాక్సిడెంట్ జరిగిందని చర్చ జరిగినా లోతుగా విచారించే కొద్దీ అసలు నిజాలు వెలుగులోకొచ్చాయి. దీంతో మొదట అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గా గ్రామం మాల శ్యామప్ప స్వస్థలం. ఉదయం ఊరిగేటు సమీపంలో రోడ్డు పక్కన శ్యామప్ప మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు, బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శ్యామప్ప ఒంటి మీద దెబ్బలను గుర్తించారు. రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుంది అని భావించిన ఒంటి మీదున్న దెబ్బలు మాత్రం కొంత అనుమానాన్ని రేకెత్తించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. శ్యామప్ప రెగ్యులర్గా కూలీ పని చేసుకుని బ్రతికేవాడు. 4 ఏళ్ల క్రితం శ్యామప్పను వదిలేసి వెళ్లిపోయింది భార్య. ఇంట్లోని ఓ పోర్షన్లో శ్యామప్ప చెల్లితో కలిసి ఉండగా మరో పోర్షన్లో అన్న నరసింహులు, వదిన సుగుణ ఉండేవాళ్లు. అన్నదమ్ముల మధ్య మొదట్నుంచి ఆస్తి తగాదాలున్నాయి. దీంతో తరచూ గొడవ పడేవారు. అన్నదమ్ములు సరిగ్గానే ఉన్నా భార్యలు మాత్రం నిత్యం కీచులాడేవారు. ఎలాగైనా తమకే ఆస్తి దక్కాలంటూ రగడ చేసేవాళ్లు. వదిన సుగుణకు ఓ కిరాతక ఆలోచన వచ్చింది. మరదలు శివమ్మకు ఎలాగో పెళ్లి జరిగితే అత్తారింటికి వెళ్లిపోతుంది. శ్యామప్పను అడ్డు తొలగించుకుంటే ఆస్తంతా తమకే దక్కుతుందని భావించింది. మరిది శ్యామప్పతో ఆప్యాయంగా ఉంటూనే అతని హత్యకు స్కెచ్ వేసింది వదిన సుగుణ. మరిదిని చంపి ఆస్తిపాస్తులు మొత్తం కొట్టెయ్యాలని ప్రణాళిక రచించిన సుగుణ అదే గ్రామానికి చెందిన కొత్త విజయ్, విశ్వనాథ్, శివకుమార్లకు తన ప్లాన్ చెప్పింది. శ్యామప్పను చంపేస్తే 50,000 ఇస్తానని సుపారి మాట్లాడుకుంది. 10,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చింది. దీంతో నలుగురూ కలిసి శ్యామప్ప హత్యకు ప్లాన్ చేశారు. ఓ రోజు సాయంత్రం శ్యామప్పకు కాల్ చేసింది సుపారి గ్యాంగ్. కలిసి మందు కొడదాం అని పిలిచారు. తాగుదాం రా అనేసరికి ఎగేసుకుంటూ పోయాడు. గ్రామ శివారులోని రాథోడ్ మోహన్ వ్యవసాయ పొలంలో శ్యామప్పతో కలిసి విజయ్, విశ్వనాథ్, శివకుమార్ మద్యం సేవించారు. శ్యామప్పను మాటల్లో పెట్టి ఒక్కసారిగా ముగ్గురు దాడి చేశారు. మొహంపై పిడి గుద్దులు కురిపించారు. శ్యామప్ప మెడకు టవల్ బిగించి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశారు. హత్య చేయించడమే కాదు, హత్యను హత్యగా ఎవ్వరికీ బోధపడకుండా తప్పించుకోవాలని ఎస్కేప్ ప్లాన్ అంతకుముందే రెడీ చేసుకుంది. అది సుపారి గ్యాంగ్కు ముందే చెప్పింది. హత్యగా కాకుండా ప్రమాదంగా చిత్రీకరిస్తే జైలుకు పోవాల్సిన అవసరమే ఉండదని లెక్కలేసింది. దీంతో గ్యాంగ్ కూడా తలూపింది. శ్యామప్ప మృతదేహాన్ని రోడ్డు మీద అడ్డంగా పారేయాలని సూచించింది. ఏదో ఒక వెహికల్ శ్యామప్ప మీదుగా వెళ్తుంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అందరూ అనుకుంటారని భావించింది. సుగుణ ప్లాన్ను అమలు చేసే ప్రయత్నం చేసింది గ్యాంగ్. శ్యామప్ప డెడ్ బాడీని రోడ్డు మీదకు తీసుకెళ్తుండగా అటుగా వాహనాలు వెళ్లడం గమనించారు.
దొరికిపోతామని భయపడి అట్నుంచటే పరారయ్యారు. రోడ్డు పక్కనే శవాన్ని వదిలేసి తుర్రుమన్నారు. శ్యామప్ప ఎక్కడికి పోయాడంటూ ఇంట్లో వాళ్లు చుట్టుపక్కల వాళ్లు మాట్లాడుకుంటున్న సమయంలో మరుసటి రోజు ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు గమనించారు. చనిపోయింది శ్యామప్పగా గుర్తించి అన్న నరసింహులకు సమాచారం ఇచ్చారు. అప్పుడు సుగుణ కూడా అక్కడికి చేరుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ టాలీవుడ్ లెవెల్లో యాక్ట్ చేసింది. చేసిందంతా చేసి తనకేమీ తెలియనట్టు గుండెలు పగిలేలా ఏడుస్తూ నటించింది. శ్యామప్ప మృతదేహంపై ఉన్న దెబ్బలు చూసి అనుమానించారు పోలీసులు. అదే సమయంలో శ్యామప్ప చెల్లెలు శివమ్మ కూడా తన అన్న మృతిపై సందేహాలు వ్యక్తం చేసింది. కొన్ని రోజుల క్రితం వదిన సుగుణ తమతో గొడవ పడిందని చెప్పింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్తో జల్లెడ పట్టారు. స్థానికులను కూడా విచారించారు. చివరికి అసలు నిందితులను గుర్తించారు. పోలీసుల విచారణలో హత్య కహాని మొత్తం చెప్పారు నిందితులు. ఎలా చంపారో, ప్రమాదంగా ఎలా చిత్రీకరించాలనుకుని విఫలమయ్యారో వివరించారు. తమతో హత్య చేయించింది సుగుణేనని అస్సలు బాంబు పేల్చారు. దీంతో అందరి అనుమానాలు నిజమయ్యాయి. వదినే అసలు నిందితురాలని తేలిపోయింది. మృతుడి యొక్క వదినైన సుగుణమ్మని పట్టుకుని విచారిస్తే ఆమె నేరాన్ని అంగీకరించింది. మృతుడికి ఆమె ప్రథమ నేరస్తులు సుగుణమ్మ స్వయంగా వదిన అవుతుంది. వాళ్ళిద్దరికీ అలా గ్రామంలో ఉన్న చిన్న ఇంటి స్థలంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ ఇంటి స్థలము ప్లస్ ఆ ఇంటి రూమ్ల విషయంలో కొట్లాడుకోవడం జరిగింది. మృతుడి యొక్క సెల్ ఫోన్ కూడా వారి వద్ద ఉంది. మృతుడి సెల్ ఫోన్ ప్లస్ వారి సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. సుపారీ గ్యాంగ్ లో ఉన్న విజయ్, విశ్వనాథ్, శివకుమార్లను పట్టుకున్నారు పోలీసులు. నిందితులు ముగ్గురు సుగుణ పేరే చెప్పారు. సుగుణ తమకు 50,000 రూపాయల సుపారీ ఇచ్చిందని చెప్పడంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. ఆస్తి కోసమే మరిదిని హత్య చేయించానని ఒప్పుకుంది సుగుణ. A1 సుగుణను చెర్లపల్లి జైలుకు, మిగతా ముగ్గురిని పరిగి సబ్ జైలుకు తరలించారు. తల్లిలాంటి వదిన, కొడుకులాంటి మరిదిని ఆస్తి కోసం అంతం చేసింది. పంపకాల ఒప్పందాన్ని కాదని అత్యాసపడింది. అతన్ని చంపేస్తే ఇక అంతా తమదేనని లెక్కలేసింది. హత్య చేయించింది. రోడ్డు ప్రమాదంగా కలరింగిచ్చి నమ్మించాలనుకుంది. కాని కథ అడ్డం తిరిగింది. ఆస్తి కోసం దారుణానికి తెగబడితే చివరకు ఆమెకు కారాగారమే దిక్కైంది. ఆస్తులు, డబ్బు విషయంలో తేడాలొస్తే బంధుత్వం కాస్త శత్రుత్వంగా మారిపోతుందనడానికి శ్యామప్ప, సుగుణ ఉదంతమే నిదర్శనం. జానెడు జాగా కోసం భగభగ మండిపోయారు అన్నదమ్ములు. పగలు సెగలు పెంచుకొని రగిలిపోయారు. ఎవరికీ అనుమానం రాని రీతిలో పైకి పంపారు. సూర్యాపేట ధరావత్ శేషు మర్డర్ మిస్టరీని తలపించింది. ఆస్తిపాస్తుల గొడవలు ఎంత ప్రమాదకరమో సమాజంలో ఎన్నో నిదర్శనాలున్నాయి. ఒక్క అడుగు భూమి విషయంలోనూ ఊరుకోరు. పంతాలకు పోయి అంతానికి వెనకాడరు. తామంతా ఒకే కుటుంబమన్న సంగతినే మరిచిపోతారు. ఒకరి వెనక ఒకరు గోతులు తీస్తారు. అవసరమైతే చంపుకోవడానికి కూడా వెనకాడరు. అలా సూర్యాపేట జిల్లాలోనూ ఓ ప్రాణం పోయింది. ఒంటరిగా దొరికిన వ్యక్తిపై మోకుమ్మడిగా దాడి చేసి ప్రాణం తీసింది ఓ కుటుంబం. ధరావత్ శేషు. ఇతనిది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం లక్ష్మణ్ నాయక్ తండా. ఇదే తండాకు చెందిన ధరావత్ వెంకన్న, ధరావత్ లక్ష్మణ్ అన్నదమ్ములు. కొన్నేళ్లుగా 2 కుటుంబాల మధ్య వ్యవసాయ భూమిగట్టు పంచాయతీ నడుస్తోంది. ఇదే విషయమై 2017లో గొడవలు పడి ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. దాంతో 2 కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేందుగా తయారైంది పరిస్థితి. ఒకరినొకరు చంపాలి అనుకునేందుగా కక్షలు మొదలయ్యాయి. ఎవరికి వారు సరైన సమయం కోసం ఎదురుచూశారు. ముఖ్యంగా ధరావత్ వెంకన్న, అతని కొడుకు ధరావత్ దీపక్లు చాలా కాలంగా ధరావత్ శేషును చంపాలని ప్రయత్నించి విఫలమయ్యారు. వెంకన్న కుటుంబ సభ్యులు అదును కోసం ఎదురుచూశారు. ధరావత్ శేషు సూర్యాపేటలో అంబులెన్స్ డ్రైవర్. డిసెంబర్ 31న రాత్రి తన డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న టైం. అదే సమయంలో ఊరికి దగ్గరలోని ఎస్ఆర్ఎస్పీ కాల్వ దగ్గర ధరావత్ దీపక్ తన ఫ్రెండ్స్ రాజేష్, సురేష్, జర్సుల ప్రవీణ్లతో కలిసి న్యూ ఇయర్ ఈవ్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అప్పుడు సమయం రాత్రి 12 గంటలు. వీళ్లంతా పార్టీని ఎంజాయ్ చేస్తూ శేషుకు కనిపించారు. ఏం జరుగుతుందో చూద్దామని అక్కడకు వెళ్లాడు శేషు. వెళ్లడమే ఆలస్యం. శేషు, దీపక్లు గొడవ పడ్డారు.
తన స్కూటీలో ఉన్న కత్తి తీసి శేషును పొడి చేశాడు దీపక్. వెంటనే దీపక్ స్నేహితులు రాజేష్, సురేష్, ప్రవీణ్ అక్కడి నుంచి పారిపోయారు. దీపక్ వెంటనే తన తండ్రి ధరావతు వెంకన్న, తల్లి సుజాతకు ఫోన్ చేసి ఘటనా స్థలానికి పిలిపించాడు. ముగ్గురు కలిసి శేషుపై దాడి చేస్తుండగా శేషు తన ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి గ్రామ శివారులోని వాంకుడోతు రంగ ఇంటి వెనుక ఉన్న గుడిసెలోకి వెళ్లి దాక్కున్నాడు. దీపక్, అతడి తల్లిదండ్రులు శేషును వెంబడించి కత్తితో గొంతు కోసి మర్మాంగాలపై దాడి చేసి హత్య చేశారు. శేషు చనిపోయాడు అని నిర్ధారించుకున్న తరువాత అంతా కలిసి పరారయ్యారు. శేషు వెళ్తుంటాడు. అక్కడ ఈ నలుగురు కనబడితే పలకరించి మాట్లాడుకుంటే అదే అదునుగా చూసుకొని దీపక్ తన బైక్లో ఉన్న కత్తి తీసుకొని పొడవగానే ఈ పిల్లలు ఆపకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆపకుండా ఈ ముగ్గురు వెళ్తారు ఫ్రెండ్స్. శేషు పారిపోతుంటాడు. అతను వెంబడించి వాళ్ళ ఫాదర్ను వెంకన్నకు కాల్ చేసి ఫాదర్ను ప్లస్ మదర్ సుజాతను పిలిపించుకొని ఒక గుడిసెలో, అంటే అదే తండలో గుడిసెలో దాచుకుంటే పొడిచి చంపుతారు. అదేవిధంగా టెస్టికల్స్ కూడా ప్రెస్ చేస్తారు. అక్కడికక్కడ చనిపోగానే వెళ్ళిపోతారు. ఈ రోజు వాళ్ళని లక్ష్మీనాయక్ తండలో ఈ 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. చనిపోయిన శేషు భార్య ఇచ్చిన కంప్లైంట్తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు చివెంల మండల పోలీసులు. పరారీలో ఉన్న హంతకుల కోసం గాలించారు. జనవరి 9న ఆత్మకూర్ ఎస్ మండలం కోటినాయక్ తండాలోని బంధువుల ఇంట్లో దాక్కున్న దీపక్, అతడి తల్లిదండ్రులు ధరావత్ వెంకన్న, సుజాత, ముగ్గురు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. రక్తం పంచుకుని పుట్టిన సొంత అన్నదమ్ముల మధ్యే ఆస్తి తగాదా అగ్గిరాజేసింది. పొలాలు, స్థలాలు, డబ్బుల కోసం జరిగిన మరో దారుణమిదే. ధనం కోసం చివరికి సొంత తాతనే మనవడు చంపిన దారుణమైన ఘటన కడప జిల్లా మైదుకూరు మండలంలో జరిగింది. వృద్ధుని మరణాన్ని సాధారణ మృతిగానే భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. నిజం నిప్పులాంటిది. ఎక్కువ రోజులు దాగలేదు. నెల కూడా తిరక్కముందే సాక్ష్యాధారాలతో నిందితులు దొరికిపోయారు. కానీ మర్డర్ కోసం వారు వేసిన వ్యూహం, అమలు చేసిన విధానం పోలీసులకు సైతం ఓ కేసు స్టడీలా మారింది. మైదుకూరు మండలంలోని శెట్టివారిపల్లెలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంటి వద్ద నిద్రిస్తున్న వీరారెడ్డి తెల్లవారేసరికి చనిపోయున్నాడు. వీరారెడ్డి వృద్ధుడు కావడంతో సాధారణ మరణంగానే భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. సీన్ కట్ చేస్తే వీరారెడ్డిని సొంత మనవడు హరినాథ్ రెడ్డి డబ్బు కోసమే చంపేశాడని గ్రామంలో ఆ నోట ఈ నోట ప్రచారం జరిగింది. చివరికి పోలీసుల చెవినా పడింది. హరినాథ్ రెడ్డిని, అతని స్నేహితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా విస్తుగొలిపే ఉదంతం బయటపడింది. ఇటీవల గ్రామంలోని పొలం అమ్మడం ద్వారా వీరారెడ్డికి 7 లక్షల రూపాయల డబ్బొచ్చింది. కొద్ది రోజులుగా ఆ డబ్బు తనకివ్వాలని, బిజినెస్ చేసుకుంటానంటూ వీరారెడ్డిని మనవడైన హరినాథ్ రెడ్డి వేధించేవాడు. అందుకు నిరాకరించిన వీరారెడ్డి తానా డబ్బు ఇచ్చేది లేదని, వృద్ధాప్యంలో తనకి డబ్బు ఎంతో అవసరమని స్పష్టం చేశాడు. అయితే ఎలాగైనా డబ్బును చేజిక్కించుకోవాలనే దురాశతో తన తాతను చంపితే కాని ఆ డబ్బు తనకు రాదని భావించిన హరినాథ్ రెడ్డి వీరారెడ్డిని చంపడానికి స్కెచ్ వేశాడు. ఇంటి ఆరు బయట మంచంపైన నిద్రిస్తున్న వీరారెడ్డిని అర్ధరాత్రి 1 గంట సమయంలో హరినాథ్ రెడ్డి, అతని స్నేహితుడు నరసింహులు కలిసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ క్రమంలో వీరారెడ్డి గిలగిలా కొట్టుకుంటున్నప్పటికీ ఏమాత్రం కనికరం లేని హరినాథ్ రెడ్డి వదలకుండా వీరారెడ్డి ప్రాణం తీశాడు. ఉదయం వీరారెడ్డి కుటుంబ సభ్యులు చూసి వయస్సు రీత్యా నిద్రలోనే వీరారెడ్డి చనిపోయాడు అనుకుని అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే వీరారెడ్డిని హత్య చేసిన విషయం హరినాథ్ రెడ్డి స్నేహితుడి ద్వారా ఊరిలోని కొంతమందికి తెలియడంతో విషయం కాస్త పోలీసులకు చేరింది. వీరారెడ్డి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు పోలీసులు. హరినాథ్ రెడ్డి, అతని స్నేహితుడు నరసింహులపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు వాళ్ళిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పొలం అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుపై కన్నేసిన మనవడు చివరికి తాత ప్రాణమే తీసి కటకటాల పాలయ్యాడు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టు మనుషుల ఆలోచనలు అన్నీ డబ్బులు చుట్టే ప్రదక్షిణలు. పైసామే పరమాత్మ, తేడా వస్తే ఆత్మలన్నీ పైకే. ప్రకాశం జిల్లాలో ఓ వృద్ధురాలి హత్య జరిగింది. కాటికి కాళ్ళు జాచుకున్న ఆ వృద్ధురాలిని సైనైడ్ ఇచ్చి సైలెంట్ గా చంపేశారు. అప్పనంగా వచ్చేది ఏదైనా కొందరు మనుషులకు చెప్పలేనంత కక్కుర్తే. మనది కాకపోయినా మనకు దక్కాల్సిందేనని కోరుకునేవాళ్లు సమాజంలో లెక్కలేనంతమంది. ఇతరుల ఆస్తులపై కన్నేసి వారిని లేకుండా చేస్తే ఆస్తులన్నీ తమ సొంతమవుతాయని ఆశపడే వారికి మన దగ్గర కొదవేమీ లేదు. ఇదే కోవలోనే ప్రకాశం జిల్లాలో ఓ దుర్మార్గుడు తన సవతి తల్లి ఆస్తిపై కన్నేశాడు. ఆస్తిని కొట్టేసేందుకు కుట్ర చేశాడు. కూల్ డ్రింక్లో సైనైడ్ కలిపి చిన్నమ్మకు తాగించాడు.
పరిస్థితి విషమించి ఆమె చనిపోగా రోడ్ యాక్సిడెంట్ అంటూ అందరినీ తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో గుర్రపుశాలలో జరిగింది. గుర్రపుశాలకు చెందిన సింగరపు సంజీవయ్యకు పెద్దకోటమ్మ, చిన్నకోటమ్మ అనే ఇద్దరు భార్యలు. నిజానికి పెద్దకోటమ్మ, చిన్నకోటమ్మ సొంత అక్క చెల్లెళ్ళు. పెద్దకోటమ్మకు చెన్నయ్య అనే కుమారుడుండగా చిన్నకోటమ్మకు పిల్లల్లేరు. వీరంతా కలిసే ఉంటున్నారు. కోటమ్మ పేరుపై కొన్ని ఆస్తులున్నాయి. వాటి విషయంలో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా సరే చిన్నకోటమ్మకు చెందిన ఆస్తిని తాను దక్కించుకోవాలనుకున్న పెద్దకోటమ్మ కొడుకు చెన్నయ్య చిన్నమ్మ హత్యకు ప్లాన్ చేశాడు. చాలా రోజులుగా పిన్నితో ఆప్యాయత నటిస్తున్నాడు. ఆమె కూడా చెన్నయ్యను బాగా నమ్మిందే. చిన్నకోటమ్మ పేరుతో 2 రాజకీయ పార్టీల నుంచి సభ్యత్వం తీసుకున్నాడు. ఈ మధ్య పార్టీలు తమ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి. చిన్నకోటమ్మ చనిపోతే తనకు ఇన్సూరెన్స్ డబ్బులొస్తాయి. అందుకోసం ముందు నుంచి ప్లాన్ చేసి పార్టీలో మెంబర్షిప్ తీసుకున్నాడు చెన్నయ్య. అన్నీ సెట్ కావడంతో చిన్నకోటమ్మను చంపేందుకు రెడీ అయ్యాడు చెన్నయ్య. చంపేసి రోడ్ యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తే తన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. కేసు కాలగర్భంలో కలిసిపోతుందనుకుని లెక్కలు వేసుకున్నాడు. 6 నెలల క్రితం మార్కాపురం నుంచి వెండి, బంగారం శుభ్రం చేసే వ్యక్తి నుంచి సైనైడ్ కొనుగోలు చేశాడు. సమయం కోసం ఎదురు చూశాడు. డిసెంబర్ 21 అదే చిన్నకోటమ్మ హత్యకు చెన్నయ్య ఫిక్స్ చేసిన డేట్. ప్లాన్ అమలు చేసేందుకు ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించిన డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేసిందని, వాటిని తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లాలని తన తల్లి, పిన్నిని కారులో ఎర్రగొండపాలెం తీసుకెళ్లాడు. షో చేయటం పూర్తయిన తరువాత ఆమెను తిరిగి తమ స్వగ్రామం గుర్రపుశాలకు తిరిగి తీసుకువెళ్లే సమయంలో ఓ షాపు దగ్గర ఆగి కూల్ డ్రింక్స్ కొనుగోలు చేశాడు. ఓ కూల్ డ్రింక్ బాటిల్లో సైలెంట్గా సైనైడ్ కలిపి పిన్ని చిన్నకోటమ్మకిచ్చాడు చెన్నయ్య. ఆమె ఒక్క గుక్కెడు తాగి చేదుగా ఉంది, నాకు వద్దని వారించింది. దాంతో ఆమెకు బలవంతంగా తాగించాడు. దాంతో చిన్నకోటమ్మ అస్వస్థతకు గురైంది. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లే నెపంతో కారును వేర్వేరు మార్గాల్లో తిప్పుతూ ఆలస్యం చేశాడు. చివరకు ఆమెను త్రిపురాంతకంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిశీలించిన డాక్టర్లు చిన్నకోటమ్మ చనిపోయినట్టు నిర్ధారించారు. ఆ తర్వాత తన ప్లాన్లోని సెకండ్ పార్ట్ ని స్టార్ట్ చేశాడు చెన్నయ్య. తన బైక్ పై నుంచి జారిపడి చిన్నకోటమ్మ చనిపోయినట్టు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఎర్రగొండపాలెం ఎస్ఐకి ఫోన్ చేసి తన పిన్ని రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు సమాచారం అందించాడు. వెంటనే సీఐ, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని అనుమానించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. చిన్నకోటమ్మ సైనైడ్ కలిపిన కూల్ డ్రింక్ తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్టు పోస్టు మార్టం రిపోర్టులో తేలింది. దాంతో చెన్నయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో తానే చంపేసినట్టు ఒప్పుకున్నాడు. ఆస్తి కోసమే ఇదంతా చేసినట్టు ఒప్పుకున్నాడు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. యాక్సిడెంట్ అయితే కింద పడితే దెబ్బలున్నాయా అది ఇదని అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ లేకపోతే కొంచెం ప్రూఫ్ చెప్పడం జరిగింది. అప్పుడు ఇన్స్పెక్టర్తో కూడా మాట్లాడటం జరిగింది. ఇన్స్పెక్టర్ గారు కూడా స్పాట్కి వెళ్ళిన తర్వాత ఏ మాత్రం గాయాలు లేని ఆ శవము ప్లస్ ఆ ఇన్సిడెంట్ జరిగినట్టుగా సాక్ష్యం లేనప్పుడు ఇది యాక్సిడెంట్ కాదు, ఏదో వేరే రకమైన మరణం లాగా అనిపించి అనుకుంటుండగానే ఆ ఊరు విఆర్ఓ గారు ప్రసా వెంకట సత్యనారాయణ ఏదో అనుమానాస్పదంగా ఉంది మరణం అని మాకు చెప్పడం జరిగింది, అంటే రిపోర్టు ద్వారా. సో మేము ఎప్పుడైతే కేసు రిజిస్టర్ చేసి ఈ దర్యాప్తు చేసే భాగంగా ఈ దర్యాప్తులో ఇష్టపోయే విశేషాలన్నీ కూడా గుర్తుకొచ్చి అంటే వెలుగులోకి వచ్చింది. చిన్నకోటమ్మకు వారసులంటూ ఎవరూ లేరు. ఆమె చనిపోయాక ఆస్తి ఎలాగూ చెన్నయ్యకే చెందుతుంది. ఆమెను చంపేస్తే తాను నేరస్తుడిగా మారి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ చిన్న లాజిక్ ని ఆలోచించలేకపోయాడు చెన్నయ్య. ఇప్పుడు కటకటాల్లోకి చేరి ఊచలు లెక్క పెడుతున్నాడు.